ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, నిజంగా పూజ చేయడం వల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, అలానే వాళ్ళు మూర్ఖుల్ని అనలేము, అలానే దేవుడు అంటే ఇష్టపడిన వాళ్ళు అని చెప్పేసి కూడా అనలేము. కాకపోతే పూజ ఎందుకు చేయడము, నాలోనే దేవుడు ఉన్నాడు కదా, నేను ఆయన స్మరించుకుంటూ ఉంటాను మనసులో, బాహ్యంగా ఇవన్నీ చేయడం అవసరమా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. దానికి మీరేమంటారు గురుగారు? నిజంగా చెప్పాలంటే నాన్న, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, జీవుడే సనాతనమైనటువంటి దేవుడు. మనలో దేవుడు ఉన్నాడు, దాన్ని ఎలా పూజించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, అసలు మనం పూజ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు ఫస్ట్. ఎలా? తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం. నిన్న దేవుడి దగ్గర పెట్టినటువంటి నిన్నటి పూలని ఇవాళ తీసేస్తాం, దాన్ని నిర్మాల్యం అంటాం. అలాగే మన మనస్సులో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తే, సో అహంభావేన పూజ అవుతావు, అప్పుడు నీకు నువ్వే పూజ చేసుకో అంటాడు, ఎవరక్కర్లేదంటాడు. రావణాసుర మహాన్యాసం అని చెప్పి ఒకటి ఉంటుంది, రావణోక్త మహాన్యాసం అంటారు. రావణాసురుడు మహాన్యాసాన్ని రాశాడు, శివుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు అన్నమాట. అందుకని అవన్నీ కూడాను రాక్షస అక్షరాలు, బీజాక్షరాలే ఉంటాయి నాన్న. ఠన్ ఠన్ ఢన్ ఢన్ ఢం, భం 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 భం, థన్ థన్ ధన్ ధన్ ధం, ఇట్లాంటి అక్షరాలతో మొత్తం ఆయన మహాన్యాసం రాశారు. ఇప్పుడు మనం ఏదైనా దేవుడికి పూజ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, అంగన్యాస కరన్యాసాలు అని చెప్పేసి, అంటే జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలని మనం కంట్రోల్లో పెట్టి దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. రావణాసురుడు రాసినటువంటి మహా ప్లస్ అంగన్యాసం, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రతి అవయవంలో పరమేశ్వరుని నింపుకొని మనమే పరమేశ్వరుడే పూజ చేసుకోవడమే మహాన్యాసం యొక్క పరమార్థం. ఓకే, ఆ స్థాయికి మనం వెళ్తే ఇవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు నాలోనే శివుడు ఉన్నాడు, నాకు నేనే పూజ చేసుకోవచ్చు, అసలు నేను శివుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి గొప్ప స్థాయికి వెళ్ళగలగాలి. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, వివేకానందుడి గురించి కూడా, ఒక శిష్యుడి గురించి, జపం చేస్తే ఏంటి ఏం కనపట్టలేదు అనే స్థాయికి వచ్చేంత వరకు కూడాను మనకేమీ సిద్ధి పొందనట్టే లెక్క. ఇక్కడ మనకి అసలు పూజ అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే నాన్న, మొట్టమొదటిగా పుట్టింది వేదాలు. వేదాలు అందరూ చదువుకోగలుగుతారా? కష్టం. అది అర్థం కావడానికి ఇంకో స్టెప్ దిగి వచ్చి ఇతిహాసాలు రాశారు. ఇతిహాసాలు కూడా కొంతమంది వరకు మాత్రమే చదువుకుంటున్నారు, అందరికి అర్థం కావటం లేదని పురాణాలకు వచ్చేసాం. పురాణాల దగ్గర నుంచి అవి కూడా అర్థం కావటం లేదని ఉపనిషత్తులకు వచ్చేసాం. ఉపనిషత్తులు కూడా కొంతమంది మేరకు మాత్రమే అర్థమవుతున్నాయి, అందరికీ అర్థం కావటం లేదు. మోక్షాన్ని పొందడానికి ఏదైనా మార్గం కావాలి అని చెప్పి శిలారాధనకు వచ్చేసాం, అంటే విగ్రహారాధనకు వచ్చేసాం. ఓకే, అంటే ఇక్కడ ఎంతసేపటికి మనం పూజ చేస్తున్నాం అనుకుంటున్నాం కదా, విగ్రహారాధన మోక్ష మార్గానికి మొట్టమొదటి మెట్టు మాత్రమే, అది చివర కాదు. ఓకే, అసలు ప్రపంచంలో ఏముందో లేదో తెలుసుకున్న వాడికి విగ్రహంతో సంబంధం లేదు, మొత్తం శూన్యమే కనబడుతుంది కదా, అంత సమానమే కనబడుతుంది, శూన్యమే కనబడుతుంది. అలాంటప్పుడు విగ్రహంతో సంబంధం ఏముంది కదా? విగ్రహం దేనికోసం? నిగ్రహం కోసమే విగ్రహం అని చెబుతాను. ఒక భయం, భక్తి అనేది ఉంటుంది. ఓకే, ఈ ఆకారంలో భగవంతుడు ఉన్నాడు. ఇన్ని విగ్రహాల సమూహాలన్నీ కూడాను ఆయా దేవతల శక్తులు అని చెప్తున్నాం. మంత్రాలు విడివిడిగా ఏ దేవతకు ఆ దేవతకు మంత్రాలు ఉన్నాయి, కానీ వీటిల్లో ఎక్కడ చూసుకున్నా కూడాను విశ్వంలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అదే నిమిడీకృతమై ఉంటుంది ప్రతి మంత్రంలో కూడా. ఓకే, ఒక్కొక్కళ్ళు ఎంచుకోవడం అనేది, ఒకే స్త్రీ ఉంటుంది నాన్న, తల్లి అవుతుంది, కోడలు అవుతుంది, అత్త అవుతుంది, నాయనమ్మ అవుతుంది, ఒకే వ్యక్తి. ఇన్ని దశలుగా మారుతున్నప్పుడు భగవంతుడు ఇన్ని రూపాలు ఉండడం తప్పులేదు కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రూపంలో వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారు, పూజ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను సాధన మార్గాలు, మోక్షానికి మొట్టమొదటి మెట్టు మాత్రమే. ఇక్కడే ఉన్నాం మనం. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఈ పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా నాలో దేవుడు ఉన్నాడు అన్న సంగతి నేను తెలుసుకున్న రోజున అసలు ఎవరితో ఏం మాట్లాడను, మౌనమే, అంత మౌనమే, శూన్యమే కదా. ఆ స్థాయికి వెళ్లకుండానే నాలో దేవుడు ఉన్నాడు, నేను ఎవరికి పూజ చేయాల్సిన అవసరం లేదు అనేది అహంకార పూరితమైనటువంటి స్వభావాన్ని చూపిస్తుంది, కానీ జ్ఞానాన్ని చూపించట్లేదు అక్కడ.
ఆ జ్ఞానాన్ని పొందినవాడు నేను నాలో దేవుడు ఉన్నాడని చెప్పుకోడు అసలు. ఆ స్థాయికి వెళ్ళిన వాడు నాలో దేవుడు ఉన్నాడు, నేనే దేవుడు అని చెప్పుకోడు కదా. అవును. అవునా? చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు వాడికి, అసలు వీటితో సంబంధం లేదు. ఐహికమైనటువంటి ఆముష్కమైనటువంటి సుఖాలతో, సంతోషాలతో, ఈ ప్రపంచ సుఖాలతో దేనితో కూడా సంబంధం లేదు. అలాంటి వాళ్ళే ఇప్పుడు మనం అనుకునేటువంటి అఘోరాలు, నాగసాధువులు. వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏ రకమైనటువంటి తిండితో సంబంధం లేదు, బట్టలతో సంబంధం లేదు, వాళ్ళ వస్త్రధారణ, వేషధారణ అంతా కూడా విచిత్రంగా ఉంటుంది. అసలు వస్త్రాలే ఉండవు కొంతమందికి. అవునా? అంటే దాంట్లో కూడా ఏంటి, వాళ్ళు నాగసాధువులు కానివ్వండి, ఈ మన అఘోరాలు కానివ్వండి, ఒక స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఇది ఇస్తారు, మొత్తం శిక్షణ. 7 సంవత్సరాలు కఠిన శిక్షణ పూర్తయిన తర్వాత మాత్రమే వాడు సంపూర్ణమైనటువంటి అఘోరగా మారతాడు. ప్రపంచంలో దేని మీద మోహం ఉండకూడదు. మోహం ఉన్నప్పుడు మనలో దేవుడు ఎట్లా ఉంటాడు? అంతే కదా. మోహం ఉంది అంటే దేవుడు లేడు మనలో. దేవుడు మనలో ఉన్నాడంటే మనకి దేని మీద మోహం లేదు. ఆ స్థాయికి వెళ్తే మనం అసలు ఎవరికి పూజ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే మన ధర్మంలోనన్నా కొన్ని విధానాలు చెప్తూ ఉంటారు మనకి. నిజంగా నువ్వు దేవుణ్ణి చూసుకోవాలి అనుకుంటే విగ్రహాలు అక్కర్లా, ఏమి పటాలు అక్కర్లా, ఏమి అక్కర్లేదు, నీ తల్లిదండ్రులు దేవుణ్ణి చూడు. ప్రత్యక్ష దైవాలు కదా, మనకి కంటికి కనబడేటువంటి వాళ్ళు. వాళ్ళని మాత్రం తీసుకెళ్ళి మనం ఏదో బాధలు పెడుతుంటాం, మనం మాత్రం దేవుడు పూజలు చేస్తుంటారు. కొంతమంది కోడళ్ళు ఉంటారు నాన్న, అత్తగారిని గదిలో పెట్టి తాళం వేసి గుడికి వచ్చేసి కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారు. అత్తగారు గదిలో పెట్టి తాళం వేస్తే ఆవిడకి ఏమీ తోచక పిచ్చెక్కుతూ ఆవిడ మాత్రం లోపల ఒంటరిగా పడుకొని ఉంటుంది. ఆవిడ బాధపడుతూ ఉంటుంది, ఆవిడ కళ్ళరించి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు వచ్చి కుంకుమార్చన చేస్తే మాత్రం ఏమి ఉపయోగం? 1,000 కుంకుమార్చన చేస్తే ఉంది, 1,00,000 కుంకుమార్చన చేస్తే ఏముంది? అమ్మవారు అనుగ్రహిస్తుందా? లేదు, అనుగ్రహించదు కదా. కాబట్టి మనకి ఏవైతే ప్రత్యక్ష దేవాలు ఉన్నాయో ముందు మొట్టమొదటిగా వాళ్ళని గౌరవించడం, వాళ్ళని పూజించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మోక్షానికి అది కూడా మార్గమే. తప్పనిసరిగా అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, పిల్లల్ని కావచ్చు. ఇక్కడ మన హిందూ ధర్మంలో అదే చెబుతుంది. ఏదైతే మొట్టమొదటి స్థానంలో ఉన్నానో అందులో కలియుగంలోనన్నా మోక్ష మార్గాన్ని పొందడం చాలా కష్టం. మోక్షాన్ని పొందడం అనేది అంత ఈజీ కాదు. మనం పోయి ఇక్కడ మనకి పూర్వకాలంలో భర్త చనిపోతే బోడిగుండు చేసేవాడు. అవునా? చిన్న వయసులో ఉన్నా కూడా బోడిగుండు చేసేసేవాడు. అందుకనే దానికి ఒక సామెత కూడా ఉంది, తలలు బోడు కావచ్చు కానీ తలపులు బోడు కావచ్చునా. మనం ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా మన ఆలోచన అంతా కూడా ఇంటి వాళ్ళ మీద ఉన్నప్పుడు, నీకు మోహం అంతా ఎక్కడున్నప్పుడు నీకు మోక్షం ఎట్లా కలుగుతుంది? ఒక ఆయన ఉన్నారు మాకు తెలిసిన ఆయన, కాశీకి వెళ్ళారు, మొత్తం ఆస్తులు మొత్తం అందరికీ పనిచేశారు నాన్న. కొడుకులకి, మన వాళ్ళకి, పుట్టబోయే మన వాళ్ళకి కూడా మొత్తం ఆస్తులు రాసిచ్చి, ఆయన ఒక లాయర్ పెద్ద, మళ్ళీ మొత్తం రాసిచ్చేసి నేను ఇవన్నీ వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కాశీకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇద్దరు భార్యాభర్త కాశీకి వెళ్ళిపోయారు. 6 సంవత్సరాలు అయింది, ఇంకా ఆయనకు ఆగట్లేదు, వచ్చేసారు. మరి మోక్షం ఎక్కడుంది ఇంకా? అవునా? కాశీలో చనిపోతే మోక్షం కలుగుతుందని ఆయన వెళ్ళిపోయారు, అక్కడే ఉండిపోతాం, మనం ఉన్నామా లేమా అన్న సంగతి కూడా ఏదో ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కాస్త తొందరగా తెలుసుకోవచ్చు ఏదన్నా విషయం ఉన్నా కూడా. సరే వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి 4-5 సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. రోజు ఫోన్ చేసి మనవాడు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ క్లాస్ చదువుతున్నాడు, వాడికి ఒకసారి వీడియో కాల్ చేసి చూపించురా. ఇంకా అక్కడ మోహమే ఉంది కానీ మోక్షం ఎక్కడుంది కదా. మోక్షం కలగాలంటే మోహాన్ని వదిలిపెట్టాలి. మోహాన్ని వదిలిపెడితే భగవంతుడు మనలో ఉండడం కాదు, మనమే భగవంతుడు అవ్వచ్చు. అప్పుడు ఏదైతే అనుకుంటున్నామో బాహ్యంగా కాదు, అంతా నీ లోపలే ఉందని అప్పుడు అర్థమవుతుంది. అర్థమైన వాడికి అసలు ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు, వాడి దారిని వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు. చాలా మంది, కొంతమంది పిచ్చి వాళ్ళని చూస్తుంటాం మనం, పిచ్చి వాళ్ళు అనుకుంటాను నాన్న. వీళ్ళల్లో మనకు తెలియకుండా జ్ఞానవంతులు చాలా మంది ఉంటారు. ఇవన్నీ వదిలేసి ఎంతో చదువుకొని ఉండి, డిగ్రీలు, పీజీలు చేసి ఉండి, చాలా పీజీలు ఉంటాయి వాళ్ళకి, కానీ ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ వద్దు అని చెప్పి వదిలేసి బయట తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళని మనం గుర్తించలేం. ఓ మాట చెప్పాలి అంటే తిరిగి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, అసలు ఇంకెవరికి కనపడరు. ఇట్లాంటి వాళ్ళలో కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారు. మనకు కనపడే ప్రతి ఒక్కడు పిచ్చివాడిగా కనపడే ప్రతి ఒక్కడు పిచ్చివాడు అయితే కాడు. వాళ్ళలో కూడా చాలా జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ వదిలేశాడు కాబట్టి వాడు పిచ్చివాడు అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ పట్టుకున్నా మనం పిచ్చివాళ్ళం. ఇవన్నీ పట్టుకున్నా మనం పిచ్చివాళ్ళం, అవన్నీ వదిలేసిన వాడు మహానుభావుడు అంతే. త్యాగ నిరతి. ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు కూడా నాన్న, ఏదైనా ఏ దేవత హోమం చేసినా కూడా ఏం చేస్తాము అంటే, మనం సూర్యుడికి హోమం చేసాము అనుకుందాం. ఆ కృష్ణ వర్తమానోని వేసిన సవితారథన దేవయాదిభునాన్ని స్వాహ సూర్యగ్రహాయ ఇదం నమమ అని చెప్పి
వస్తువులు వేయిస్తూ ఉంటారు హోమం చేయించుకునే వాళ్ళతో. ఇదం అంటే ఇది, నహ అంటే కాదు, మమ అంటే నాది, ఇది నాది కాదు నీది. త్యాగ నిరతి యాగాల్లో కూడా హోమాల్లో కూడాను త్యాగ నిరతే ప్రారంభం చేసుకోమని నేర్చుకోమని చెప్తోంది. త్యాగం చేయడం నేర్చుకోమని చెప్తుంది. ఆ త్యాగం ఎలా ఉండాలి అంటే ప్రపంచానికి సంబంధం లేనంత త్యాగం చేయగలిగితే భగవంతుడికి మోక్షాన్ని తప్పనిసరి కలుగజేస్తాడు. ఓకే. ఇక్కడిక్కడే కొట్టుకుంటూ మనం ఇక్కడే ఉండి మోక్షం కావాలి అంటే ఎట్లా అవుతుంది? అవునా? ఆది శంకరాచార్య స్వామి వారి సన్యాసం తీసుకునేటప్పుడు ఆయన ఒక నదిలో దిగారు. నదిలో దిగిన తర్వాత ఆయనకి సన్యాసం తీసుకోవాలని కోరుకుంది. తల్లేమో వద్దంటుంది. మొసలి పట్టుకోనుంది, కాలు పట్టుకోనుంది, మాయా మొసలి అది కూడా పట్టుకోనుంది. తల్లిని అడుగుతున్నాడు, అమ్మా సన్యాసం తీసుకోమంటావా అన్నప్పుడు ఆవిడ ఓకే అంటున్నప్పుడు ఇది వదులుతోంది. లేదులే నాన్న వద్దులే నాన్న అన్నప్పుడల్లా మళ్ళీ పట్టుకుంటోంది. ఇక్కడ అంటే ఏంటి? అది కూడా మాయ అన్నమాట. ఇవన్నీ త్యజించాడు కాబట్టి వాటి రోజున ఆది శంకరాచార్య స్వామి వారి పేరు ఆయన దేవుడితో సమానంగా, శంకరుడితో సమానంగా మనం చెప్పుకోగలుగుతాం కదా. ఎప్పుడైతే త్యాగ నిరతి ఉంటుందో, ఎప్పుడైతే ఇవన్నీ మోహాలు వదిలేస్తామో అప్పుడు మోక్షం కలుగుతుంది. అప్పుడు మనమే పరమేశ్వరుడు అవుతాం. అప్పుడు మనం పరమేశ్వరుడు అన్న సంగతి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే అందరికీ తెలుస్తుంది. అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సరైన సమాధానం ఈ వీడియో లాగా మొత్తం అంతే ఇన్ఫర్మేషన్ అంతేనా? వచ్చేసింది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.